నారాయణమూర్తి గారు, మీరు అమరావతిని పక్కన పెట్టారు, 3 రాజధానులు అన్నారు. అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే చివరికి అమరావతిని కూడా ఇవాళ 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ వేసినావు అంటే నువ్వు నువ్వు పెట్టిన చోటే ఉన్నానంటగా అమరావతి చెబుతోంది అనేటువంటి శ్వేతపత్రం చెప్తున్నారు. ఇక నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అనుకోవాలా కూల్చివేతలు? మీరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు చూస్తే, ఆ ప్రభుత్వం వరకు చూస్తే కూల్చివేతలనే ఆ రోజు జరగలేదండి. ఏదో చిన్న చిన్న ఘటనలు జరిగేమో కానీ మీకు అంత తెలిసింది. నేను చెప్తే అది నిజం అబద్ధం అవదు, లేదంటే అబద్ధం నిజం కాదు. మీకు తెలుసు, నాకు తెలుసు ఆ రోజు ఏం జరిగింది అనేది. చిన్న చిన్న ఘటనలు ఎమోషన్లో ఆ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వల్ల, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఇది చిన్న చిన్న ఘటనలు చాలా కామన్గా మన మధ్య జరిగే ఘటన లాంటి ఘటన జరిగితే ఇవాళ దాన్ని బూచిగా చూపించి అవి సహజంగా ఎమోషన్లో పొరపాటున జరిగిన ఘటనలుగా ఉంటే ఇవాళ కక్ష సాధింపుగా ఆర్గనైజ్డ్ క్రైమ్గా ప్రభుత్వమే చేస్తుందా, పార్టీ చేస్తుందా, ఒకసారి ప్రజలంతా చూస్తా ఉన్నారు. పెద్దప్పుడు చెప్పారు ఇక్కడ కొలుగుపూడి శ్రీనివాస్ ఏం చేశాడు, మిగతా చోట్ల కూడా ఎలా జరిగాయి, తాడేపల్లిలో పార్టీ ఆఫీసుని ఏ విధంగా కూర్చేశారు, మిగతా ప్రజల యొక్క ప్రైవేట్ ఆస్తులను కూడా ఎలా కూల్చేస్తున్నారు, విజయవాడ సెంటర్లో ఒక ముస్లిం మైనారిటీ సంబంధించిన ఇల్లును మొత్తం కూల్చేసి ఇంకో కార్యకర్త ఆయన ఇల్లును కూడా పైన బుల్డోజర్ పెట్టి పైన కూల్చేసే కార్యక్రమం. అదేవిధంగా మీరు ఎటు చూసినా ఇక విగ్రహాలు అయితే ఆ విగ్రహాలని తీసుకెళ్ళిపోయి చెయ్యి విరగొట్టి తల విరగొట్టి ఆ రోజు అలా జరగలా. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన పొరపాటు వేరు, కక్ష సాధింపుగా దారుణంగా దాడులు వేరు, కుట్రలు వేరు, కూల్చేయడాలు వేరు, తగలబెట్టాలు వేరు. నేను అనేది అదే మీరు అది అర్థం చేసుకో. నేను చెప్పిన దాంట్లో అర్థం మీరు కోడిగుడ్డు మీద ఏదో పీకుతానంటే అలా కాదు. పొరపాటు వేరు, కక్ష సాధన వేరు అని నేను చెప్పా. దానికి అర్థం ఏంటి? పొరపాటు కాదు, మీరైనా నేనైనా పొరపాటు మాది పొరపాటు, మీరు కక్ష సాధింపు నేను అట్లా. పొరపాట్లు ఏంటి, కక్ష సాధింపు ఏంటి చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు చూస్తున్నారు, అర్థమవుతుందని చెప్తున్నాను నేను. పొరపాటుకి కక్ష సాధింపు ఎలా ఉంటుందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారిని చాలా ఘోరంగా అవమానపరిచే రీతిగా మాట్లాడినప్పుడు అక్కడ జరిగిన ఘటన మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం కట్టి ఉన్న బిల్డింగ్ను కూల్చడం, లేదంటే ఒక అద్దం పగలడమో, లేదంటే ఒక ఇది టీవీ పగలడమో, గ్లాస్ పగలడమో, లేదంటే ఒక కిటికీ పగలడమో అది వేరు అని మీకు అనిపించకపోయినా మీరు ఒప్పుకోవాలి. దీన్ని మొత్తం భవనాన్ని కూల్చేయడం, నేలమట్టం చేసేయడానికి, అద్దాలు పగలడానికి, లేదంటే ఒక టీవీ పగలడానికి తేడా లేదంటారా? మీరు చెప్పండి. ఉద్రిక్తతలు ఉన్నప్పుడు రాళ్ళు ఇసుకోవటం, అద్దాలు పగలగొట్టడం, ఉద్రిక్తత ఉన్నది వేరు. మీరు అన్నట్టుగా ఇట్లా కూల్చివేత అధికారులు తీసుకుపోయి కూల్చివేయటం వేరు, రెండు డిఫరెన్స్ ఉంటాయి. కానీ కాంటెస్ట్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. కాంటెస్ట్ మనం తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు అది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఏమన్నారని కొట్టారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నేను పార్టీ ఆఫీస్ కూల్చేశారు, ఏది బుల్డోజర్ పెట్టేసి అసలు కూల్చివేతలు అని అంటే ఇక ఏదైనా ఒక నిర్మాణం జరిగిన తర్వాత దాన్ని పెనాల్టీ వేయటమా, దాన్ని ఒకవేళ ఇల్లీగల్గా అయితే దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం వాడుకోవటమా అనేటువంటిది ఒక అంశం ఉంది. ఆనాడు ప్రజావేదిక కూల్చివేత సందర్భం కూడా ఇదే చర్చ జరిగింది. ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా అసలు ఒకసారి కొన్ని కోట్లు పెట్టో లక్షలు పెట్టో ఒక నిర్మాణం చేసినప్పుడు దాన్ని నిట్ట నీళ్ళునా కూల్చేస్తే ఎవరికి ప్రయోజనం? కూల్చివేత గురి కాబట్టి వాళ్ళకి ప్రయోజనం లేదు, కూల్చివేసిన వాళ్ళకి కూడా ఆనందం ఉండొచ్చు. 1 గంట 2 గంటలు ఒక పూట ఆనందం ఉండొచ్చు. వాట్ నేను అదే అంటున్నా. అది ఎక్కడ ఇప్పటికీ కూడా స్టేలు తెచ్చుకుని ఉండొచ్చు, కానీ నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న విషయం మీకు తెలీదా, నాకు తెలీదా? అందరికీ తెలుసు. కానీ స్టేలు తెచ్చుకున్నారు. స్టేలు అది వేరు, మొత్తం అది ఒకళ్ళది కాదు, ఒక్కరితో అయ్యేది కాదు. ఒక ప్రజావేదిక కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఒక కట్టడం కాదు, మొత్తం ఉన్న నదీ పరివాహ ప్రాంతం అంతా ఈ చివరి నుంచి, ఈ బ్రిడ్జి దగ్గర నుంచి, వారి దగ్గర నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు దాటిన తర్వాత ఇక ఆ చివరి వరకు అది. ఇది అలా కాదు. పర్మిషన్ లో మీ పార్టీ ఆఫీస్ ఎలా కట్టుకున్నారో అదే విధంగా మా పార్టీ ఆఫీస్ కూడా లీజులు తీసుకొని దాంట్లో బిల్డింగ్లు కట్టే కార్యక్రమం జరుగుతుంటే కంప్లీట్ గా అసలు తెల్లవారుజామున చీకట్లో వెళ్ళి నేలమట్టం చేసేసి దాంట్లో ఇప్పుడు ఏమి కనపడిన పరిస్థితి తీసుకొచ్చారంటే మరి దీన్ని
ఆ, అన్నీ ఏది మాట్లాడదాం. emotional ఎందుకంటే రాజధాని నిర్మాణం కోసం చేసిన నిర్మాణాలు కొన్ని వాడుకోలేదు, అవి తర్వాత అవి కూడా ఇదైపోయిన డిప్రిషియేషన్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నాయి.